వెన్నెల వైష్ణవి ఇద్దరు కనిపించకపోయేసరికి టీచర్ అయితే వెతుకుతూ ఉంటారు. అమ్మో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని చెప్పి వెతుకుతూ ఉంటే ఇంతలో అక్కడి నుండి వెన్నెల వైష్ణవి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అది చూసి టీచర్ అయితే ఎక్కడికి వెళ్ళారని చెప్పి అంటే వెన్నెల జరిగిందంతా చెప్తూ ఉంటే ఇంతలో వైష్ణవి అయితే వెన్నెల చేయి పట్టుకొని అది కాదు టీచర్, మేము ఫుట్బాల్ పోయింది అది నెతకడం కోసం అని చెప్పి వెళ్ళామని చెప్పి కవర్ చేసేస్తుంది. సరే ఇంకెప్పుడు నాకు చెప్పకుండా మీరు వెళ్ళొద్దు, పదండి వెళ్ళిపోదాం అని చెప్పి టీచర్ అయితే వెన్నెల వైష్ణవిని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక వెన్నెల వైష్ణవి టీచర్ వెళ్ళిపోయాక వెన్నెల వైష్ణవి ఇలా అనుకుంటూ ఉంటారు. వెన్నెల అయితే వైష్ణవితో ఇలా అంటూ ఉంటుంది, థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి, నా కోసం నువ్వు ఆ రౌడీని బాల్తో కొట్టావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకు థ్యాంక్ యూ, అలాంటి మాటకు వస్తే నువ్వు కూడా నన్ను సేవ్ చేసావు కదా, ఆ రౌడీని కర్రతో చితకబాదావు కదా, నీకు కూడా థ్యాంక్ యూ అని చెప్పి వైష్ణవి వెన్నెలతో అంటుంది. సరేలే అని చెప్పి ఇద్దరూ కూడా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఇక నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా అని చెప్పి ఇద్దరు అయితే అంటారు. దానికి వైష్ణవి వెన్నెల ఇద్దరు ఒప్పుకొని ఒకరి చేతులు ఒకరు కలుపుకుంటూ ఉంటారు. ఇంతలో వెన్నెల అయితే ఆ రోజు నేను వైష్ణవిని కాదు వెన్నెలనే అని మీ నాన్నకు చెప్పలేదు, ఐఎమ్ సారీ అంటే నేను కూడా తప్పు చేశాను కదా, మీ అమ్మ చేతితో అన్నం తిన్నాను కదా, నేను కూడా తప్పు చేశానులే, అయినా మనం ఒక ప్లాన్ వేద్దాం, మీ ఇంటికి నా ప్లేస్లో నువ్వెళ్ళు, నీ ప్లేస్లో నేను వెళ్తాను అని చెప్పి ఇద్దరు అయితే అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.